महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, లాభంలో గురుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. మెయిన్గా ఈ వారం నుంచి మనం చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క స్థాన మార్పు ఈ రాశికి దశమ స్థానంలో జరుగుతుంది. సో శుక్రుడు స్వక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అటు ఇండియన్ న్యాచురల్ ట్రాన్సిట్ శుక్రుడి యొక్క సంచారం 10th హౌస్లో అంత మోర్ పవర్ఫుల్ కాదు, అయినప్పటికీ ఓన్ హౌస్లో ఉండటం వల్ల సో జాబ్లో ఎదురవుతున్న అనేకమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మీరు కొంచెం లైట్ తీసుకుంటా ఎవరి మీద మనం ఓవర్కమ్ చేసే విధంగా, వాడి మీద డామినేట్ చేసే విధంగా, లేకపోతే కాంపిటేటివ్గా ఏం ఫీల్ అవ్వద్దు. జనరల్గా మన పని మనం కానిచ్చుకుంటూ వెళ్ళిపోదాం ఎవరితో గొడవ లేకుండా అనే ఒక రకమైన ఆలోచన ప్రొఫెషన్లో వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే 9వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రవి ఉన్నారు అక్కడ. రవికి కానీ చంద్రుడికి కానీ ట్రాన్సిట్ 9th హౌస్ ట్రాన్సిట్ అంత యోగించే ట్రాన్సిట్ ఏం కాదు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే లాంగ్ జర్నీస్ కావచ్చు, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా కొంత ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ అనుకోని సందర్భాల్లోనూ కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. వారం ప్రారంభం సోమ మంగళవారాల్లో చూస్తే కనుక చంద్రుడి దశమస్థాన స్థితి సంచారం. ఇక్కడ మనం చూసినట్టే కనుక చంద్రుడి దశమస్థానంలో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చంద్రుడి దశమస్థానంలో యోగించిన శుక్రుడు అక్కడే ఉన్నారు. ఏమన్నా మనం చెప్పినట్టు ఎవరితో కాంపిటేటివ్గా ఫీల్ అవ్వకుండా జాబులో పెద్ద ఎగిరి దాని మనం జనరల్గా వెళ్ళిపోదాం అనుకునే విధంగా కొంచెం ప్రెజెంట్గా ఉంటే చాలు ప్రొఫెషన్లో అనే దృక్పథంతో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం. మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం వీళ్ళకి యోగిస్తుంది ఏదన్నా ఒకటి ఉందంటే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం మాత్రమే. అయితే అక్కడ అదే బుధుడు మళ్ళీ వీళ్ళకి అష్టమ స్థానంలో నీచలో ఉన్నారు, అలాగే విత్ కుజుడితో కలిసి ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక కుటుంబ పరంగా కొంచెం ధనపరంగా, సో అలాగే ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించి కానీ గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాలు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, వాటర్ రీత్యా సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ లాంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కుజబుధుల యొక్క యుతి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ 2 ప్లానెట్స్ కూడా మరి శత్రుగ్రహాలు అవటం, మరి అక్కడ 2 కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మీ ఫ్యామిలీకి అలాగే మీ ఫ్యామిలీలో కంఫర్ట్స్కి మధ్య తప్పకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ టైంలో డెఫినెట్గా
ఎనీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యామిలీ త్రూ వచ్చిన ఆదాయాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయటం కానీ, ఇవి ఏ విధంగా కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి ప్రెజెంట్. సో అలాగే అష్టమ స్థానంలో కుజ బుధ శనుల యొక్క ఇది జరుగుతుంది కాబట్టి అటు ఆరోగ్యానికి, ఇటు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి, మ్యారిటల్ లైఫ్లో బాండింగ్, ఈ మూడింటికి మధ్య కొంచెం బ్యాలెన్స్ అనేది మెయిన్. మరి ఇక్కడ లాభంలో గురుడు ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ఎన్ని మనకి ఒడిదొడుకులు వచ్చినా లాభంలో గురువు గారు తప్పకుండా మీకు వాటిలన్నింటినీ సాల్వ్ చేస్తా, ఫైనాన్షియల్గా అయితే ఫైనాన్షియల్గా ఏదైనా ఏ విషయంలో నీడ్ కావాలంటే ఆ విషయంలో ఆయన చూసుకుంటా లాభస్థానంలో ఉన్న గురుడు కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఈ రాశికి కుజ బుధ శనుల యొక్క అష్టమ స్థాన సంచారం ఇది కొంచెం ఇంపాక్టివ్ కాబట్టి కంపల్సరీగా కుజుడికి సుబ్రహ్మణ్యకర అవలంబ స్తోత్రం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, శనికి కూడా కేజింపావు నల్ల నువ్వులు అలాగే బ్లాక్ క్లాత్ దానం చేయటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం చాలా మంచిది. సో కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా కొంచెం చాలా వరకు మీరు ఆచితూచి అడిగేసుకుంటూ కొంచెం అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.